ఆ రోజు ఆయనను సిలువ వేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఆయన మరణించేది వారి కొరకు కూడా. ఇది మా కొరకే జరుగుతోందని ఆ రోజు ఏ ఒక్కరికి ఆలోచన రావట్లా. సిలువ వేస్తున్న సైనికులకు అర్థం కావట్లేదు ఇది మా గురించి జరుగుతోందని. తీర్పును ప్రకటించినటువంటి అధిపతులకు తెలియదు ఇది మా గురించి జరుగుతోందని. ఆయనను అప్పగించిన వారికి తెలియదు ఇది మా గురించి జరుగుతోందని. ఆయనపై కుట్ర పలినటువంటి ఆనాటి పెద్దలకు తెలియదు ఇది మా గురించి జరుగుతోందని. ఎవరు ఆలోచించట్లా. ధర్మశాస్త్రంపై అవగాహన కలిగిన వారు సహితం దీనిని ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఆనాటి పిక్చర్. ఈరోజు అలా తలిచారా నేను అడుగుతున్నాను. అలా తలచింటే ఇంత భయంకరమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాలిభాగస్తులయ్యేవారు కాదు. పోనీ ఈరోజు మనం ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి కాదు కాదయ్యయ్యో నా పాప దోషములే అని పాట. నిజమే, బాహాటముగా ఆయనను సిలువ వేయుచున్న వారము అనేక సందర్భాల్లో మనము కాదా నచ్చనట్టుగా ఆయనకు నచ్చనట్టుగా బతికేస్తూ ఆయనకు నచ్చనట్టుగా మాట్లాడేస్తూ వాడకూడని పదాలు, చూడకూడనివి, వినకూడనివి, చెయ్యకూడనివి, నడవకూడని చోటికి అబ్బో ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే బాహాటముగా ఆయనను సిలువ వేయుచున్నాము కాదా. ఇది జరిగింది నా కొరకే కదా అని ఈరోజు మనమెంతమంది ఆలోచిస్తున్నాం. ఆనాడు తలచిన వారు ఎందరు, ఈనాడు తలచుచున్నవారు ఎందరు. క్రీస్తు యేసు ప్రభు యొక్క బలియాగం జరిగింది మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకే. ఆ పరిశుద్ధతనే కోల్పోయి బతుకుతుంటే, పరిశుద్ధతకు సంబంధం లేదన్నట్టుగా మనం బతికేస్తుంటే, ఈ బలియాగమును మనసులో పెట్టుకొని మనం బతుకుతున్నట్టేనా అనే ప్రశ్న మన కళ్ళ ముందు ఈరోజు కనబడుతోంది. ఆయనకిస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి మన జీవితంలో? మన కొరకు మనకు ప్రాధాన్యతనిచ్చి ఈ లోకానికి వచ్చిన ఆయనకు మనమిస్తున్న ప్రాధాన్యత ఏమిటి? మరణం అయ్యాడా? అయ్యాడు. కొంతమంది పాత నిబంధనలు ఎక్కడ ఆయన మరణిస్తాడని ఏం లేదండి అంటుంటారు. ఇది మరణమే. దాని పేరు మా పక్కన రా పక్కన నా పక్కన అంటే మరణం అంటారు దాన్ని. మరణం అయినప్పుడు సమాధిలోనికి పంపేది మరణించిన వాళ్ళ బతుకున్న వాళ్ళన. సిలువను గూర్చినటువంటి వార్తను కలుషితము చేసి దాన్ని చెరిపి అసలు ఆయన చనిపోలేదు, దెబ్బలు మాత్రమే తిన్నాడు, చనిపోలేదు, గాయాలు మాత్రమే అయ్యాయి, ఆయన తప్పించబడ్డాడు అనే కథలు చెప్పేవాళ్ళు ఈరోజు ఉన్నారు. బైబిల్ను చూపిస్తూ బైబిల్లో ఎక్కడ కూడా పాత నిబంధనలో ఆయన మరణించినట్టుగా లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరణమైనప్పుడు అని తెలుగులోనే ఉంది అక్కడ. సమాధి అంటే ఏదో బురద జల్లడమే, అంతే, బురద జల్లడమే.